అమెరికాకు వీసా లేకుండానే వెళ్ళొచ్చు అని అంటే మీరు నమ్ముతారా? కానీ కొన్ని కొన్ని నమ్మాలి తప్పదు. అమెరికా వెళ్ళాలంటే వీసా ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్ దానికి సంబంధించిన బోలెడు తతంగం ఉంటుంది. కానీ కొన్ని దేశాలకు చెందిన వాళ్ళకు మాత్రం వీసా లేకుండానే అమెరికాకు వెళ్ళే ఛాన్స్ వచ్చేసింది. అదే వీసా వెయివర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కింద ఆయా దేశాల పౌరులు ఓ 90 రోజులు పర్యాటకం లేదా వ్యాపార పనుల కోసం అమెరికాలో వీసా లేకుండానే ఉండి రావచ్చు. అయితే కంప్లీట్‌గా వీసా అవసరం లేదా? అసలు ఏమీ తీసుకెళ్లకుండా జస్ట్ ఒక టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతే సరిపోతుందా అనంటే కొన్నున్నాయి. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో, ఈ వీసా వేవర్ ప్రోగ్రామ్ అనేది అమెరికా ఇంకా కొన్ని దేశాల మధ్య ఉన్న ఒక ప్రత్యేకమైన ఒప్పందం. సో, ఈ ప్రోగ్రామ్ కింద వెళ్ళే వాళ్ళు వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఆ దేశాల మధ్య జరిగిన ఒప్పందం అది. సో, కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు తప్పకుండా ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఆఫ్ ట్రావెల్ ఆథరైజేషన్ ఈఎస్టీఏ ద్వారా ఒక అనుమతి తీసుకోవాలి. ఈఎస్టీఏ అనేది వీసా కాదు, కానీ అది తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే విమానం వాళ్ళు కూడా ఫ్లైట్ ఎక్కనివ్వరు. ఇక అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాంలో భాగమైన దేశాల జాబితాను సమీక్షిస్తూ ఉంటుంది, కుదిస్తూ ఉంటుంది, ఆల్టర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ 2025లో ఈ లిస్టులో కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా వచ్చాయి. ఉదాహరణకు ఖతార్ ఇప్పుడు ఈ జాబితాలో కొత్తగా చేరింది. అంటే ఖతార్ పౌరులు వీసా లేకుండానే అమెరికాకు వెళ్ళొచ్చు. అయితే ఒకప్పుడు ఈ లిస్టులో చేరడానికి చూసిన రొమేనియా, అలాగే ఒకప్పుడు లిస్టులో ఉన్న బల్గేరియా దేశాలను మాత్రం ఇప్పుడు ఆ ప్రోగ్రాం నుంచి తప్పించేశారు ట్రంప్. మరి ఎవరెవరు అర్హులు, దీనికి నియమాలేంటి అని అంటే ఇప్పుడు ఈ విడబ్ల్యూపి అంటే వీసా వేవర్ ప్రోగ్రాంలో మొత్తం 43 దేశాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు యూరప్, ఆసియా పసిఫిక్ ఇంకా దక్షిణ అమెరికా దేశాలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, చిలీ, ఖతార్ వంటివి. ఈ ప్రోగ్రాం కింద వెళ్ళాలంటే కొన్ని షరతులు పాటించక తప్పదు. అవేంటంటే ఈ వీసా వేవర్ ప్రోగ్రామ్ దేశానికి చెందిన ఈ పాస్పోర్ట్ ఉండాలి. ఈ పాస్పోర్ట్ అంటే ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్. సో ఈ ప్రయాణానికి ముందు ఈఎస్టీఏ అనుమతి తప్పనిసరిగా తెలుసుకోవాలి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ పర్యాటకమా లేదా వ్యాపారమా అయి ఉండాలి. ఈ ప్రయాణానికి మాత్రమే ఉద్దేశించి ఉండాలన్నమాట. మిగతా పర్సనల్ రీజన్కి, అక్కడ ఉద్యోగాలు చేయడానికి కాదు, చదువుకోవడానికో లేదా ఉద్యోగం చేసుకోవడానికి మాత్రం కాదు. సో ఈ నియమాలను ఉల్లంఘిస్తే ఇక అంతే సంగతులు అనమాట. సో వాళ్ళు పెట్టిన ఈ 3 రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. సో ఈ వీసా వేవర్ ప్రోగ్రామ్ ప్రయాణాన్ని సులభతరం చేసినప్పటికీ కూడా దీనికి కొన్ని నిబంధనలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ ప్రోగ్రాం కింద వెళ్ళే వాళ్ళు అక్కడ ఉద్యోగం చేయడం లేదా చదువుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో అమెరికా నిషేధించిన దేశాలను కూడా సందర్శించి ఉండకూడదు. సో ఈ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని చెప్తున్నారు అక్కడి అధికారులు. మొత్తానికి ఇది ఆయా దేశాలకు ఒక పెద్ద గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. కాకపోతే మన ఇండియాకి దీనివల్ల ఏమి యూజ్ లేదు.